ఆ డీమోంటీ దగ్గర బందీ అయి ఉన్న ఆత్మలన్నీ ఒక్కసారిగా చేతిలో దీపం పట్టుకుని చాలా డిసిప్లైన్ గా నడుచుకుంటూ వస్తున్నాయి ఒకదాని వెనకాల ఒకటి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్ గా తమిళ్లో రిలీజ్ అయిన ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డీమోంటీ కాలనీ 2 నైటే మూవీ చూసాను. చాలా అంటే చాలా భయపడ్డాను అండ్ చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యాను. ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే మూవీకి పార్ట్ 1 కూడా వచ్చింది. సో ఆ కథ తెలుసుకుంటేనే మీ కథ క్లారిటీగా అర్థమవుతుంది. పార్ట్ 1 లో ఏం జరుగుతుందంటే, హీరో అండ్ అలాగే హీరో ఫ్రెండ్స్ అందరూ ఈ డీమోంటీ కాలనీ గురించి తెలుసుకుని అందులో ఒక బంగ్లాలో దెయ్యం ఉందని అండ్ అందులో ఒక నెక్లెస్ కూడా ఉందని, ఆ నెక్లెస్ చాలా కాస్ట్ అని దాన్ని తీసుకుని మనం అమ్మేస్తే మన లైఫ్ మొత్తం బ్రతికేయచ్చు అన్న మోటివ్ తో అక్కడికి వెళ్ళి చివరికి వీళ్ళందరూ ప్రాణాలే కోల్పోతారు. సో ఇది గుర్తు పెట్టుకోండి, మీకు పార్ట్ 2 కూడా ఈజీగా అర్థమైపోతుంది. మాక్సిమం మీకు అందరికి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. 2009 జూన్ 6 కొంతమంది ఫుట్బాల్ ఆడుకుంటుంటే నైట్ టైంలో సడన్ గా బిల్డింగ్ పై నుంచి కొంతమంది కింద పడిపోతారు, చనిపోతారు వాళ్ళు. అందులో శామ్ అనే ఒక అతను ఆ అపార్ట్మెంట్ లో ఉరేసుకొని చనిపోతాడు. ఇదంతా ఒక పర్సన్ వీడియో రికార్డ్ చేసుంటే ఇప్పుడు ప్రెసెంట్ లో మూవీలో మన హీరోయిన్ అయినటువంటి డెబ్బీ చూస్తూ బాధపడుతూ ఉంటుంది. చనిపోయింది ఎవరో కాదు, తన హస్బెండ్. కట్ చేస్తే 6 సంవత్సరాల తర్వాత చాప్టర్ 1 డెబ్బీ. జూన్ 6, 2015 డెబ్బీ వాళ్ళ అమ్మ డెబ్బీతో బాగా గొడవ పడుతుంది. ఎందుకంటే తను చాలా సార్లు అబార్షన్ చేసుకుని ఉంటుంది. యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే, డెబ్బీ వాళ్ళ భర్త శ్యామ్ వచ్చేసి తనకి క్యాన్సర్ ఉందని చెప్పి హీమోథెరపీ ట్రీట్మెంట్ కోసం, సో ఈ ట్రీట్మెంట్ చేస్తే పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువగా ఉంటుందని కొంత స్పర్మ్ తీసుకుని స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇప్పుడు ఆ స్పర్మ్ తీసుకుని ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. అంటే శ్యామ్ చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇదంతా తన అమ్మకు తెలిసి డెబ్బీని బాగా తిడుతుంది. ఇప్పుడు నువ్వు పిల్లలకని ఏం చేస్తావు, నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకో అన్న మోటివ్ లో ఉంటుంది తను. కానీ మన డెబ్బీ మాత్రం శ్యామ్ ఆలోచనలతోనే ఒకవేళ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే నా శ్యామ్ మళ్ళీ బ్రతికొస్తాడు అన్న హోప్ తో హ్యాపీగా ఉంటుంది. అయితే శ్యామ్ తనకి చెప్పకుండా రీజన్ ఏంటో అస్సలు అర్థం కాకుండా సూసైడ్ చేసుకొని చనిపోయాడేంటి అన్న బాధ ఎప్పుడు తనని వేధిస్తూనే ఉంటుంది. శ్యామ్ వాళ్ళ నాన్న, ఇక్కడ నేను శ్యామ్ వాళ్ళ నాన్నని మావయ్య అని పిలుస్తాను. డెబ్బీకి తను మావయ్య కాబట్టి డెబ్బీ అని అలాగే తన మావయ్య ఇద్దరు కారులో వెళ్తూ ఉంటే సడన్ గా రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువైపోవడంతో ఏం జరిగిందా అని చూస్తే అక్కడ ఒక ఇంట్లో ఒక జ్యోతిష్యుడు సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటాడు. ఇది చూసిన డెబ్బీకి శ్యామే గుర్తొస్తాడు. ఎందుకంటే శ్యామ్ కూడా ఉరేసుకుని ఇతను ఎలా చనిపోయాడో అతను కూడా అలాగే చనిపోయి ఉంటాడు కాబట్టి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ రెస్టారెంట్ డెబ్బీనే రన్ చేస్తుంది. శ్యామ్ కోసం ఈ రెస్టారెంట్ కట్టించిందని శ్యామ్ వాళ్ళ నాన్న అక్కడున్న వాళ్ళందరికీ చెప్తాడు. రెస్టారెంట్ మొత్తం శ్యామ్ ఫొటోసే ఉంటుంది. అక్కడికి కొంతమంది చైనీస్ మంత్రగాళ్ళు వచ్చి దావసి ఈ విగ్రహాన్ని మీకు ఇవ్వమన్నారు అని ఒక విగ్రహాన్ని ఇచ్చి ఇక్కడ ఉంటే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది అని అంటారు. ఆ తర్వాత ఇంకా మొత్తం అందరూ రెస్టారెంట్ లో ఉన్న వాళ్ళందరినీ ఒక చోట చేర్చి, శ్యామ్ వాళ్ళ నాన్న ఈ రోజుతో నా కొడుకు చనిపోయి 6 years అయింది, సో మనమందరం వాడి కోసం ఒక 2 minutes మౌనం పాటిద్దామని మౌనం పాటిస్తుంటే సడన్ గా పైనుంచి చెంచాలు స్పూన్లు ఇలా మొత్తం కింద పడిపోతుంది, రాలుతుంది. ఇదంతా చూసి డెబ్బీకి శ్యామ్ ట్రీట్మెంట్ టైంలో తను బెడ్కే పరిమితం అయిపోయి ఉంటాడు కదా, ఆ టైంలో తనకేం కావాలన్నా డెబ్బీనే దగ్గరుండి చూసుకునేది. తను దూరంగా ఉన్నప్పుడు పక్కనున్న స్పూన్ ను ఇలా ఏదో ఒక వస్తువును కింద పడేసి శబ్దం చేసి పిలిచేవాడు. సో ఇదంతా ఇప్పుడు డెబ్బీ గుర్తు తెచ్చుకుని శ్యామ్ నాతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు, శ్యామ్ ఆత్మ నన్ను అప్రోచ్ అవ్వాలనుకుంటుంది, సో ఖచ్చితంగా శ్యామ్ చనిపోవడానికంటే ముందు ఏం జరిగింది అనేది మనకు తెలియాలి అని వాళ్ళ మావయ్యతో మాట్లాడి శ్యామ్తో నేను మాట్లాడాలి అని ఉంటుంది. ఆ తర్వాత తను మనం 6 years ముందే ట్రై చేశాం కదా అని కుదరలేదు అంటే, ఎలాగైనా ఈ రోజు నేను తనతో మాట్లాడాలి అని చెప్పి దావోషిని కలవాలి అని అనుకుంటారు. కట్ చేస్తే హైదరాబాద్ లో రఘు అనే ఒక వ్యక్తి వాళ్ళ నాన్న చనిపోయిన కొద్ది రోజులకి తను రాసిన వీలునామా తన బాబాయ్ తీసి చదివితే ఆ వీలునామాలో రఘుకి 25% ఆస్తిలో వాటా, ఐశ్వర్యకి 5% ఆస్తిలో వాటా, మిగతా 70% తన రెండో భార్య అయినటువంటి తన కుమారునికి శ్రీనివాస్ కి 70% వాటా
ఇవ్వాలి అని రాసుంటుంది. ఇది చూసిన తర్వాత రఘుకి అన్నలకి ఐశ్వర్యకి చాలా కోపం వస్తుంది. ఆస్తిలో వాటా వస్తే మాకిద్దరికే కదా రావాలి, శ్రీనివాస్కి ఎలా వస్తుంది, రెండో పిల్లానికి వచ్చే ఛాన్సే లేదు అని రఘు వాళ్ళ బాబాయ్ సహాయంతో శ్రీనివాస్ కి ఫోన్ కాల్ చేయిస్తాడు. ఈ విధంగా నేను నీతో మాట్లాడాలని. తను ఫోన్ చేస్తే శ్రీనివాస్ అసలు తనని కేర్ కూడా చేయడు, ఎందుకంటే ఆస్తి మొత్తం నాకే వచ్చేసింది కాబట్టి. ఆ తర్వాత డెబ్బీ అన్నలకే తన మామయ్య ఇద్దరు కలిసి దావోషి దగ్గరికి వెళ్తారు. అక్కడ దావోషి హెల్ప్ తీసుకుని తను చెప్పిన విధంగా ఆత్మ రూపంలో దావోషి డెబ్బీని శ్యామ్ ఆత్మ దగ్గరికి పంపిస్తాడు. డెబ్బీ ఆత్మ అక్కడికి వెళ్ళంగానే మొత్తం తన చుట్టూ ఆత్మలే ఉంటాయి. ఇదంతా చూసి డెబ్బీ భయపడిపోతుంది. అక్కడ శ్యామ్ ఆత్మ ఎక్కడుందా అని వెతుకుతుంటే సడన్ గా ఆత్మలన్నీ తన మీద అటాక్ చేస్తున్నాయి. సరిగ్గా అప్పుడే శ్యామ్ ఆత్మ తనకు కనిపించి డెబ్బీ నన్ను కాపాడు డెబ్బీ, నా కోసమే ఇక్కడికి వచ్చావా అని తనని పిలుస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే దావోషి నువ్వు అతని దగ్గరికి వెళ్ళలేదు, రిటర్న్ వచ్చాయి, తిరిగి వచ్చాయని దావోషి గట్టిగా అరుస్తున్నాడు. యాక్చువల్ గా దావోషి ఇంతకు ముందే డెబ్బీకి చెప్పింటాడు నువ్వు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేనేం చెప్తే అది చెయ్యాలని. పైన తను ఏం చెప్పాలనుకుంటుందో ఇదంతా ఇప్పుడు కింద ఒక పెన్ లో రాస్తూ ఉంటుంది. అక్షరాలు మొత్తం కలిపి చూస్తే ఒక బొమ్మ కనిపిస్తుంది. రఘు అండ్ అలాగే శ్రీనివాస్ వీళ్ళిద్దరూ ఒకేలా ఉంటారు, ముఖ పోలికలు వీళ్ళది. కట్ చేస్తే 6 సంవత్సరాల తర్వాత 5వ నెల 6వ తేదీ 2021 దావోషి తన శిష్యులు ముగ్గురికి ఒక వెపన్ ఇచ్చి డెబ్బీతో పాటు పంపిస్తాడు. ఇంతకీ డెబ్బీ ఎక్కడికి వెళ్తుందంటే శ్రీనివాస్ దగ్గరికి. శ్రీనివాస్ బెడ్ కే పరిమితం అయిపోయి ఉంటాడు. స్టార్టింగ్ సీన్ లోనే కొంతమంది ఆడుకుంటూ ఉంటే అపార్ట్మెంట్ నుంచి కొంతమంది పడిపోయారు అని చెప్పాను కదా, అందులో శ్రీనివాస్ అని కూడా ఒకడు. ఇతనికి ఇప్పుడు శ్యామ్ వాళ్ళ నాన్నే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. శ్రీనివాసన్ మీద రఘు కేసు పెట్టాడని, నెక్స్ట్ డే కోర్టులో కేసు నడవబోతుందని తెలుసుకొని డెబ్బీ ఐశ్వర్యకి ఫోన్ చేసి అక్కడ ఏమేమి జరుగుతుందో మొత్తం తెలుసుకుంటుంది. ఆ తర్వాత శ్రీనివాసానికి సహజ మరణం గనక సంభవిస్తే తన మొత్తం ఆస్తి 70% రఘుకే వస్తుందని కోర్టులో జడ్జి గారు తీర్పు ఇవ్వడంతో లాయర్ అన్నలాగే రఘు వీళ్ళందరూ హాస్పిటల్లోకి వచ్చేస్తారు శ్రీనివాసన్ దగ్గరికి. అక్కడున్న శ్యామ్ వాళ్ళ నాన్న తనని చూడ్డానికి అలో చేయడు. దీంతో లాయర్ కోపం వచ్చి కోర్టు నుంచే మాకు పర్మిషన్ వచ్చింది, మేము అతన్ని చూడాలి అని చెప్పి మన డెబ్బీ అన్నలాగే శ్యామ్ వాళ్ళ నాన్న చాలా కంగారు పడిపోతారు. సరిగ్గా అప్పుడే డెబ్బీ రఘుతో ఆ రోజు శ్రీనివాస్ కింద పడినప్పుడు నీకు కూడా అదే జరిగింది, లక్కీగా నువ్వు తప్పించుకున్నావని ఆ రోజు జరిగిన దాని గురించి. రఘు కూడా యాక్చువల్ గా ఆ రోజు శ్రీనివాసన్ ఆ అపార్ట్మెంట్ నుంచి కింద పడినప్పుడు తను కూడా కింద అపార్ట్మెంట్ లో పడింటాడనమాట. ఏదో ఒక శక్తి తనని ఆపింటుంది. దీంతో నెక్స్ట్ డే రఘుని డెబ్బీ అని అలాగే శ్యామ్ వాళ్ళ నాన్న వీళ్ళందరూ తన లాయర్ని రఘుని దావోషి దగ్గర తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళగానే దావోషి ఏం చెప్తాడంటే శ్రీనివాసన్ అని అలాగే రఘు వీళ్ళిద్దరూ ఒకే అణువులో పుట్టిన వాళ్ళు కాబట్టి రఘుకి ఏం జరిగినా శ్రీనివాసన్ కి అదే జరుగుతుంది. ఒకవేళ శ్రీనివాసన్ గనక ఏదైనా అవుతే అతను చనిపోతే నువ్వు కూడా చనిపోతావు అని రఘుకి చెప్తాడు. ఇదంతా వినంగానే రఘు చాలా భయపడతాడు. ఏంటిది శ్రీనివాసన్ చనిపోతే నేను కూడా చనిపోతానా, అసలు ఏంటిది నాకేం అర్థం కావట్లేదు అంటే దావోషి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. శ్యామ్ వాళ్ళ నాన్న చూడు బాబు ఇదంతా మాకెలా తెలుసు అని అనుకుంటున్నావా, 6 సంవత్సరాల క్రితం మేము శ్యామ్ తో మాట్లాడడానికి డెబ్బీ ఆత్మను అక్కడికి పంపించాము. అక్కడ ఉన్న ఆత్మ మీ ఇద్దరిని బలి కోరుతోంది, సో మీరిద్దరు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. శ్యామ్ ఉరేసుకున్నప్పుడు లోపల క్రైమ్ స్పాట్ ని చూడాలని డెబ్బీ అక్కడికి వెళ్తే అక్కడ ఒక పర్సన్ ఎవరో లోపలికి వచ్చి ఏదో ఒక వస్తువును దొంగిలించినట్టు పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడే రఘు లైబ్రరీ కార్డ్ కనిపిస్తుంది తనకి. శ్యామ్ చనిపోవడానికంటే ముందు ఆ లైబ్రరీకి ప్రతిసారి వెళ్ళింటాడు. ఇదంతా అనలైజ్ చేసుకుని ఖచ్చితంగా శ్యామ్ కి అని అలాగే రఘుకి వీళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉంది, లైబ్రరీలో వీళ్ళిద్దరూ కలిసి ఉండొచ్చు అని. ఇంకా ఫర్దర్ గా డీటెయిల్స్ తెలుసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే శ్యామ్ చనిపోయి 3 years అవుతుంది, ఈ మధ్యనే రఘు మెంబర్షిప్ తీసుకున్నాడు, వాళ్ళిద్దరూ ఎలా కలిసి ఉంటారు అని అంటాడు. ఆ తర్వాత డెబ్బీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏ బుక్ చదివారో నేను తెలుసుకోవచ్చా అని వాళ్ళు ఏ బుక్లు చదివారో మొత్తం డీటెయిల్స్ కనుక్కుంటుంది. డీటెయిల్స్ తెలుసుకుంటే ఇద్దరు కలిసి చివరిసారిగా ఒకే బుక్ తీసుకుని ఉంటారు, చదివినింటారు. ఆ బుక్ డీటెయిల్స్ నాకు అర్జెంట్ గా కావాలి అని అక్కడ వాళ్ళని అడిగి ఆ బుక్ పేరు ఏంటంటే హన్సన్ కింగ్ ఆఫ్ ఫాలిన్ కింగ్డమ్ అనే బుక్. అది ఆ బుక్ డీటెయిల్స్ కనుక్కుంటే ఆ బుక్ ని తీసుకెళ్లారు గానీ తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేదు అని తెలుస్తుంది. ఆ తర్వాత ఈ బుక్ ని ఎవరెవరు తీసుకున్నారు ఇంతకు ముందు వాళ్ళ డీటెయిల్స్ కనుక్కొని ఎగ్జాక్ట్ గా 6 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే ఈ బుక్ లైబ్రరీ నుంచి బయటకు వెళ్తుంది, ఆ తర్వాత తిరిగి రావట్లేదు అని తెలుసుకుంటుంది. ఈ బుక్ ని మళ్ళీ పాత లైబ్రేరియన్ రికార్డ్ చేసి దీన్ని రీప్లేస్ చేసినట్టుగా తెలుసుకుంటుంది.
అండ్ ఆ బుక్ ని ఇంతవరకు ఎవరెవరు చదివారో వాళ్ళ లిస్ట్ మొత్తం తీసుకుంటుంది. వాళ్ళ డీటెయిల్స్ కనుక్కుంటే షాకింగ్ నిజాలు బయటపడుతుంది. అక్కడున్న వాళ్ళు, ఆ బుక్ చదివిన వాళ్ళు ఒక్కరు కూడా ప్రాణాలతో లేదు. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు జూన్ 6వ తేదీనే చనిపోయి ఉంటారు. ఆ తర్వాత ఆ బుక్ కి చనిపోయిన వాళ్ళందరికీ జూన్ 6వ తేదీకి ఏదో లింక్ ఉందని, సంబంధం ఉందని మేము ఇంకా దాని గురించి రీసెర్చ్ చేసి తెలుసుకుంటే మాకు అప్పుడే అతను రాసిన డి మాంటీ కాలనీ అనే ఒక బుక్ దొరికింది. దాంట్లో ఏముంటుందంటే 6 సంవత్సరాలకు ఒకసారి జూన్ 6వ తేదీన డి మాంటీ కాలనీ లోపలికి, ఆ బంగ్లాలోకి ఎవరో ఒకరు లోపలికి వస్తారు. లోపలికి వచ్చి ఒక చైన్ ని చూస్తారని, ఆ చైన్ చూసిన తర్వాత ఒక పెద్ద ఈవల్ ఫోర్స్ వాళ్ళని వచ్చి భయంకరంగా చంపేస్తుందని, ఇదంతా విధి, చనిపోయిన వాళ్ళందరి ఆత్మలు డి మాంటీ ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నాయని, వాటికి ఇంకా శాంతి కలగలేదని, ఇంకా ఆత్మలు డి మాంటీ దగ్గర బంధించబడి ఉందని. సో ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జూన్ 6వ తేదీన ఎవరో ఒకరు ఆ బుక్ చదివి ఆ డి మాంటీ కాలనీ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు అని చెప్పి రేపు జూన్ 6 ఈ రోజు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఆ బుక్ చదువుతూనే ఉంటారు. చదివి ఆ డి మాంటీ కాలనీలోకి వెళ్తారు. సో మనం గనక ఇదంతా ఆపగలిగితే, ఆ డి మాంటీ కాలనీలోకి ఎవ్వరూ వెళ్లకుండా ఆపగలిగితే ఈ సర్కిల్ కూడా ఆగిపోతుంది. అప్పటి నుంచి ఇంకా ఎవరు, శ్యామ్ వాళ్ళ నాన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇప్పుడు మీ ప్రాణాలు ఆపదలో ఉంది అని చెప్పి నా కొడుకు ఇప్పుడు ఆ డి మాంటీ ప్రపంచంలో ఆత్మ రూపంలో బందీగా ఉన్నాడు. వాడికి ఆత్మ శాంతి కలగాలి, నేను ఇలా ఒక తండ్రిగా వాడిని అలా చూడలేకపోతున్నాను అని బాధపడతాడు. నెక్స్ట్ డే జూన్ 6 కావడంతో ఎలాగైనా ఈ సర్కిల్ ని ఆపాలి, ఆ డి మాంటీ కాలనీలోకి ఎవరు బుక్ చదివి అడుగు పెట్టకూడదు అని చెప్పి ఫుల్ ఫోర్స్ తో ఎవరు లోపలికి వెళ్లకుండా డి మాంటీ కాలనీ చుట్టూ మనుషులు ఉంటారు. ఈ సర్కిల్ ని ఈ రోజుతో ఆపబోతున్నాము అని దావోషి కూడా అనుకుంటున్న సమయంలోనే లోపల నుంచి పెద్ద అరుపులు వినిపిస్తుంది అమ్మాయిలది. సో ఇంతకు ముందు ఎవరో లోపలికి వెళ్ళిన్నారు, మనకు తెలియకుండా ఎలా వెళ్ళింటారు అని నేరుగా లోపలికి వెళ్ళి చూస్తే ఒక 2 అమ్మాయిలు తప్పి కింద పడిపోయి విచిత్రంగా సౌండ్ చేస్తున్నారు. లోపల వాళ్ళకి ఏదో కొన్ని విచిత్ర ఆకారాలతో విచిత్ర దయ్యాలు, విచిత్రమైన శబ్దాలు ఇవన్నీ వినబడి ఉంటాయి. వీళ్ళందరూ లోపలికి వెళ్ళి వాళ్ళని చూసి హాస్పిటల్ తీసుకెళ్తారు. దావోషి అండ్ అలాగే డెబీ, రఘు వీళ్ళందరూ కార్ లో వెళ్తూ డెబీ ఏం చెప్తుందంటే రఘుతో, ఒకసారి మీ లాయర్ ఫోన్ చేసి అడుగు వాళ్ళిద్దరిని ఎక్కడికి తీసుకెళ్లారో అమ్మాయిని అంటుంది. కలవకపోవడంతో దావోషిని, రఘుని వీళ్ళందరినీ డెబీ వాళ్ళ రెస్టారెంట్ లోకి తీసుకెళ్తుంది పక్కనే ఉండడంతో. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దావోషి కంగారు పడి, ఇంతకు ముందు తన 3 శిష్యులకి ఒక ఆయుధం ఇచ్చింటాడు కదా, వాళ్ళందరూ హాస్పిటల్లో శ్రీనివాసన్ బాడీ దగ్గర మంత్రాలు చదువుతూ ఉంటారు. వాళ్ళతో ఫోన్ లో దావోషి ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది, శ్రీనివాసన్ ప్రాణాలకే ఇప్పుడు ఆపద వచ్చింది, ఏం జరిగినా శ్రీనివాసన్ కింద పడకుండా చూసుకోండి అని చెప్తాడు. ఇంకో పక్క రఘు వాళ్ళ లాయర్ వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళింటారు కదా లోపల ఉన్న గర్ల్స్ ని, ఆ గర్ల్స్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంటుంది, ఒక్కరికి కూడా స్పృహ రాదు, ఏమందో ఏమో తెలియదు కానీ చాలా పానిక్ అయిపోయారు అంటారు. అందులో ఒక అమ్మాయికి స్పృహ రావడంతో, ఎవరు మీరంతా, ఎందుకని ఆ డి మాంటీ కాలనీలోకి వెళ్లారు, చుట్టూ అంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఎలా వెళ్ళగలిగారు అంటే, నేను చెప్తే మీరే నమ్మరు సార్ అని, మేము పక్కనే హాస్టల్లో ఉంటున్నాము, మేము రూమ్ లోనే ఉన్నాము, అందరూ కలిసి సడన్ గా ఒక వెలుతురు వచ్చింది, కళ్ళు మూసి తెరిచోలోపు మేము డి మాంటీ లోపల ఉన్నాము అని ఏడుస్తూ చెప్తుంది. అలా ఇలా అక్కడికి వెళ్ళిపోతారు. ఏం జరిగిందో కొంచెం తెలివిగా చెప్పు అంటే, సార్ మేము మా కాలేజ్లో నుంచి ఒక బుక్ తీసుకొచ్చి చదివాము, లైబ్రరీ నుంచి తీసుకొచ్చిన ఆ బుక్ లో చాలా అంటే చాలా మంత్రాల్లాగా వర్డ్స్ ఉన్నాయి, వాటికి అర్థాలే మాకు అర్థం కాలేదు, వాటిని చదువుతూ ఉంటే సడన్ గా మా దగ్గరికి ఏదో ఒక శక్తి వచ్చినట్టు మాకు అనిపించింది, మొత్తం గాలి, కళ్ళు తెరిచి చూస్తే డి మాంటీ ఇంట్లో ఉన్నాం సార్ అని ఏడుస్తూ చెప్తుంది. ఆ బుక్ పేరేంటి అని తెలుసుకుంటే, అన్సంగ్ కింగ్ ఆఫ్ ఏ ఫాలిన్ కింగ్డమ్. ఈ బుక్ పేరు వినగానే మొత్తం షాక్ అవుతారు. ఇంకో పక్క రెస్టారెంట్ లో డెబీ అండ్ అలాగే దావోషి, రఘు వీళ్ళందరూ ఉన్న సమయంలో బయట నుంచి ఒక కస్టమర్ డోర్ బెల్ కొడతాడు. దీంతో డోర్ ఓపెన్ చేయడానికి డెబీ వెళ్తే ఏదో ఒక ఆత్మ వీళ్ళని అడ్డుకున్నట్టు, బయట నుంచి ఎవరో వీళ్ళని అటాక్ చేస్తున్నట్టు వీళ్ళకి కనిపిస్తుంది. ఫోన్ చేస్తామంటే ఫోన్ లో సిగ్నల్స్ ఉండదు, వైఫై కూడా ఉండదు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లో వెళ్ళిపోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే ఇంకా ఏం చేయాలో తెలియక బయట డోర్ ఓపెన్ అవ్వక కంగారు పడుతూ ఉంటే డెబ్బీకి, రఘుకి, దావోషికి వీళ్ళందరికీ టీవీలో ఒక విజువల్ కనిపిస్తుంది. అదేంటంటే వీళ్ళు
ముగ్గురు కూర్చున్న విజువల్స్ ఇదంతా చూసి భయపడిపోతారు. ఇంకో పక్క రఘు వాళ్ళ లాయర్ ఆ అమ్మాయిని మీరు చదివిన బుక్ ఒకసారి నాకు చూపిస్తారా అని ఆ బుక్ ని చూపించడానికి తన హాస్టల్ తీసుకెళ్లి మొత్తం రూమ్ అంతా వెతికినా ఆ బుక్ కనిపించదు. సార్ నాకు తెలిసి ఈ బుక్ ని ఎవరో దొంగిలించారు సార్, ఎలాగైనా తెలుసుకోవాలి, సీసీ ఫుటేజ్ ని ఒకసారి చూడమన్నాను సార్ అని హాస్టల్ మేనేజ్మెంట్ తో మాట్లాడి చూస్తే సీసీటీవీలో వీళ్ళ వెనకాలే ఎవరో ఒకరు వెళ్తున్నట్టు కుంటుకుంటూ వీళ్ళకి తెలుస్తుంది. అతని ఫేస్ కనిపించదు, బ్యాక్ సైడ్ నుంచి రికార్డ్ అయి ఉంటుంది. అతను ఎవరు అని అడిగితే అతను ఒక లైబ్రేరియన్ సార్, అతను ఎందుకు ఆ బుక్ ను దొంగిలించాడు, ఇదంతా ఈమె చెప్తున్న అబద్ధం సార్ అని అక్కడున్న వాళ్ళందరూ ఆ అమ్మాయి మీద కోపడతారు. ఎందుకని నేనేం చెప్పినా మీరెవరు నమ్మట్లేదు, ఆ లైబ్రేరియన్ చెప్తేనే మేము ఆ బుక్ చదివాము, లేకపోతే ఆ బుక్ గురించి నాకెలా తెలుస్తుంది, ఆ బుక్ లో ఉన్న ఒక మంత్రాన్ని చదివితే డిమోటీలో ఉన్న చైన్ దొరుకుతుంది, సో ఆ చైన్ గనక మనకు దొరికితే మనకి చాలా మిస్టరికల్ పవర్స్ వస్తాయి అని ఆ బుక్ లో రాసింది, నేను ఆ చైన్ ని చూశాను సార్, తీసుకొని వచ్చాను అని చెప్తుంది. ఇంకో పక్క రెస్టారెంట్ లో ఉన్న డెబీ అని అలాగే రఘు దావోసి వీళ్ళ ముగ్గురికి టీవీలో ఒక విజువల్ కనిపించిందని చెప్పాను కదా, దాన్ని ప్లే చేసి చూస్తారు. రెస్టారెంట్ బయట ఒక పిల్లాడు వాళ్ళ నాన్నని తనకేదో తినడానికి కావాలని అడుగుతూ ఉంటాడు. సరే నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను కార్ లోపల, నువ్వు లోపలికి వెళ్ళి త్వరగా వచ్చాయని రెస్టారెంట్ లోపలికి పంపిస్తాడు. తనకు కావాల్సింది ఇచ్చి బిల్ వేస్తూ ఉంటే డెబీకి సీసీ కెమెరాలో ఆ పిల్లోడి పక్కన ఉన్న రఘు కనిపించడు, బయట చూస్తే కనిపిస్తున్నాడు, కెమెరాలో చూస్తే కనిపించట్లేదు. అప్పుడే రఘు మెల్లగా కెమెరా దగ్గరకు వచ్చి పెద్దగా కళ్ళు చేసి భయపెడతాడు డెబీని. ఆ తర్వాత తన లోపల ఉన్న ఆత్మ డెబీని దావోసిని వీళ్ళిద్దరి మీద అటాక్ చేసి దావోసిని దారుణంగా చంపేస్తుంది. ఇంతవరకు ఇప్పుడు జరిగిందంతా డెబీ అని అలాగే దావోసి రఘు వీళ్ళ ముగ్గురు టీవీలో విజువల్స్ ఆన్ చేస్తుంటారు కదా, అందులో ఉన్నది ఇదంతా చూసి షాక్ అవుతారు. ఏంటి ఇప్పుడు రఘుకి దెయ్యం పడుతుంది, సో తను మా ఇద్దరి మీద అటాక్ చేయడానికి వస్తారని ముందుగానే విజువల్స్ లో కనిపించుంటుంది. రఘు వాళ్ళ లాయర్ అమ్మాయిని నువ్వు ఆ చైన్ చూసావు కదా, ఆ చైన్ ఎక్కడికి పోయింది అంటే నేను భయంతో చైన్ రఘు పాకెట్ లో వేసేస్తాను అని చెప్తుంది. ఇప్పుడు చైన్ ఎక్కడుందంటే రఘు దగ్గరే ఉంది. రఘు దగ్గర ఉన్న ఆ చైన్ చూసి దావోసి అది డిమోటీ చైన్ అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. అప్పుడే వీళ్ళకి గోడ మీద ఒక సింబల్ కనిపిస్తుంది. దాన్ని చూడగానే దావోసికి అర్థమైంది ఏంటంటే మనుషుల్ని బలి ఇవ్వడానికంటే వచ్చే సింబల్ ఇది వచ్చిందంటే ఎవరో బలవబోతున్నారు అని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత రఘుకి ఇంకా మనల్ని ఆ డిమోటీ చంపేయడానికి వస్తుంది అని అర్థమవుతుంది. సరిగ్గా అప్పుడే క్యాండిల్ లాగా బుడ్డిలు పట్టుకుని ఆత్మలు నడుచుకుంటూ వస్తున్నాయి. డేపీ అని అలాగే రఘు బయటకు వెళ్ళడానికి డోర్ ని బద్దలు కొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇంకో పక్క శ్రీనివాసన్ బాడీ దగ్గర దావోసి శిష్యులు ముగ్గురు ప్రేయర్ చేస్తూ ఉంటారు, మంత్రాలు చదువుతూ. రఘు వాళ్ళ లాయర్ వాళ్ళకి ఫోన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు ఆ చైన్ మీ దగ్గరే ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇంకా ఆ డిమోటీ మిమ్మల్ని అటాక్ చేయడానికి వస్తుందని చెప్పడానికి. కంప్లీట్ గా ఆత్మ సిగ్నల్స్ ని కూడా తీసేయడం వల్ల ఫోన్ కలవదు. దావోసి ఇంకా వేరే దారి లేక ఒక చక్రం లాగా వేసి ఆ చైన్ ని పట్టుకొని రక్తంతో ఆ చైన్ ని తడిసేలా చేస్తాడు. కొంతసేపటికి అతనికి డిమోంటీ కనిపించి అది దావోసి మీద అటాక్ చేస్తుంది. తను ఒక ప్రేతాత్మగా మారిపోతాడు. డిమోంటీ ఆత్మ అతని శరీరంలోకి ఆవహించేస్తుంది. ఇంకా అది మెల్లగా నడుచుకుంటూ డెబీ మీద రఘు మీద అటాక్ చేయడానికి వస్తుంది, వాళ్ళిద్దరిని చంపేయడానికి. ఇంకో పక్క శ్రీనివాసన్ దగ్గరున్న దావోసి శిష్యులు ముగ్గురు చనిపోతారు. అక్కడున్న శ్యామ్ వాళ్ళ నాన్నకు కూడా భయంకరమైన గాయాలవుతుంది. ఆత్మలు ఇక్కడ కూడా ప్రవేశించి శ్రీనివాసన్ ని చంపడానికి ప్రయత్నిస్తున్నాయి. శ్రీనివాసన్ పడుకున్న బెడ్ మెల్లగా అలా గాల్లో తేలుతూ ఉంది. సడన్ గా దావోసి కింద పడిపోవడంతో డెబీ అక్కడికి వెళ్ళి తనని లేపడానికి ప్రయత్నిస్తే డెబీ గొంతు పట్టుకుని సడన్ గా లేచి తనని భయపెట్టేస్తాడు ఘోరంగా అరిచి. వేరే దారి లేక రఘు ఏం చేస్తాడంటే డెబీ చనిపోతుందేమో అని దావోసిని పొడిచి చంపేస్తాడు. డెబీ రఘు మీద కోపడితే నాకు వేరే దారి లేదండి, ఇది ఒకటే దారి, నేను గనక ఇప్పుడు దావోసిని చంపకుండా ఉండింటే అతన్ని ప్రాణాలని తీసేసి ఉంటాడు, సో అందుకని ఇలా చేశాను అని అంటాడు. ఇంకో పక్క రఘు వాళ్ళ బాబాయ్ ఒక లాయర్ ఉంటాడు కదా, అతను రఘు వాళ్ళ బాబాయ్ కి చైన్ ఎక్కడుందో తెలుసు కదా, రఘు దగ్గరే ఉందని, వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం ఉందని, ఎలాగైనా వాళ్ళని కాపాడాలని అడ్రస్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ వాళ్ళకి ఫోన్ చేసిన ఫోన్ కలవదు. వాళ్ళు BMW కార్ తీసుకెళ్ళి
వెళ్ళారని యాప్ డౌన్లోడ్ చేసి కార్ ని ఎక్కడుందో ట్రాక్ చేసి అది డెబీ వాళ్ళ రెస్టారెంట్ దగ్గర ఉందని తెలుసుకుని రెస్టారెంట్ దగ్గరకు వచ్చి మొత్తం వెతుకుతారు. బయట ఉన్న తన బాబాయ్ని రఘు చూసిన తర్వాత హెల్ప్ కోసం హెల్ప్ అని అరుస్తున్నా కూడా వాళ్ళకి వినిపించదు. అదే టైంలోనే వీళ్ళ చుట్టూ గబ్బిలాలు చుట్టుకుంటా వీళ్ళ మీద అటాక్ చేస్తుంది. కానీ వాళ్ళ దగ్గరికి రాలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళున్న ప్లేస్ లో ఒక విగ్రహం ఉంటుంది. ఇంతకు ముందు దావసి తన శిష్యుల చేతికిచ్చి పంపించున్నాడు కదా రెస్టారెంట్ లో దీన్ని పెట్టమని పాజిటివ్ వైబ్స్ కోసం. అది ఉండడం వల్ల ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ వీళ్ళ దగ్గరికి రాలేకపోతుంది. ఇది తెలుసుకున్న డెబీ అని అలాగే రఘు అక్కడ నుంచి కదలరు. మొత్తం ఆత్మలు ఆ గబ్బిలాల రూపంలో వీళ్ళ మీద అటాక్ చేసి డిఫరెంట్ సౌండ్స్ తో డిఫరెంట్ థింగ్స్ చేసి భయపెట్టి వీళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంది. అక్కడున్న డిమోటి చైన్ గనక అక్కడ తీసుకొచ్చేస్తే ఇదంతా అంతం అయిపోతుంది అని అనుకుని ఆ చైన్ ని లోపల తీసుకురావాలని రఘు ధైర్యం చేసి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. డెబీ వద్దు అని చెప్తున్నా కూడా, ఎందుకంటే డెబీ అప్పటికే ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. ఈ విషయం ఎవరో కాదు, ఆ గబ్బిలాల రూపంలో ఆత్మగా ఉన్న శ్యామ్ ఆత్మ తనకి కనిపించి, ఏంటి నువ్వు నేను ఇచ్చిన లెటర్ నువ్వు చదవలేదా ఆ రోజు? డెబీ ప్రెగ్నెంట్ అయిన విషయం ఆ లెటర్ లో ఉంటుంది. రా డెబీ రా, ఈ ఆత్మల దగ్గర నుంచి నన్ను కాపాడు, ఆ డిమార్టీ నన్ను హింసిస్తోంది అని ఎమోషనల్ అవుతూ చెప్తూ ఉంటే డెబీ కూడా శ్యామ్ ఆత్మని చూడంగానే ఎమోషనల్ అయ్యి తన దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. తన దగ్గరికి వెళ్తే మొత్తం చనిపోతారు అని రఘు ఆపడానికి ప్రయత్నిస్తున్నా కూడా వినట్లేదు. ఆల్రెడీ చనిపోయాడు వాడు, ఇప్పుడు వాడిని నువ్వు కాపాడమేంటి అని రఘు చెప్తున్నా కూడా శ్యామ్ ఆత్మ మళ్ళీ డెబీని రా డెబీ ఇక్కడికి రా అని పిలుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే అక్కడికి ఆత్మలు పోలేవు కాబట్టి పాజిటివ్ ఎనర్జీ విగ్రహం ఉండడం వల్ల. కొంతసేపటికి నేనే బయటికి వెళ్ళి చైన్ని లోపల తీసుకొస్తాను అని బయటికి వెళ్తాడు ఆ గబ్బిలాల దగ్గరికి. గబ్బిలాలు మొత్తం తన మీద అటాక్ చేస్తుంది. సరిగ్గా అప్పుడే డిమోటి తనకి కనిపిస్తాడు. ఇంకో పక్క హాస్పిటల్లో శ్రీనివాసన్ పడుకునుంటే బెడ్ అలా పైకి లేస్తుంది కదా, తిరుగుతూ అక్కడ కూడా వాళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తుంది. అందులో ఇద్దరు చనిపోతారు. బ్రతికుండి దావోసి వాళ్ళకిచ్చిన విగ్రహాన్ని అతను చూపించి మంత్రాలు చదువుతూ ఉంటాడు. మెల్లగా ఆ ఆత్మ పవర్ తక్కువైపోతుంది. సిగ్నల్స్ వచ్చేస్తుంది డెబీకి సిగ్నల్ రావడంతో రఘు వాళ్ళ బాబాయ్కి తను ఎక్కడున్నారో చెప్తుంది. తనున్న పాజిటివ్ ఎనర్జీలోనే పైనుంచి ఒక థ్రెడ్ వదిలి ఆ గబ్బిలాల దగ్గర నుంచి డెబీని కాపాడుతాడు. దావోసి శిష్యుల్లో ఒకతను ప్రాణాల మీదకి వచ్చినా కూడా పోరాడి మరి ఆ ఆత్మతో ఆ విగ్రహాన్ని చూపించి ఏదో ఒకలాగా అక్కడ నుంచి ఆత్మ వెళ్ళేటట్టు చేసి శ్రీనివాస్ని డెబీ వాళ్ళ నాన్నని అందరినీ కాపాడుతారు. అందరూ బయటకు వచ్చిన తర్వాత రఘుని హాస్పిటల్ తీసుకెళ్తారు. సరిగ్గా శ్రీనివాసన్కి స్పృహ వస్తుంది. తను అందరితో జూన్ 6, 2027లో ఒక్క ప్రాణాన్ని కూడా ఆ డిమార్టీ చంపేలాగా నేను చేయను, ఒక్క ప్రాణం కూడా బలి ఇవ్వకుండా చూసుకుంటాను, మీ వల్ల కానీ సైకిల్ ని నెక్స్ట్ 6 yearకి నేను ఏదో ఒకటి చేసి ఆపేస్తా అని చెప్తాడు. దాంతో డెబీ మీరందరూ అనుకున్నట్టు ఇప్పటి వరకు బలిస్తూ వస్తున్నది డిమోర్టీ కాదు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు డిమోర్టీ కంటే పవర్ఫుల్ ఒక అతన్ని చూశాను, వాళ్ళందరూ దేవుడిలాగా ఒక పర్సన్ ని చూస్తూ ఉన్నారు, అతను సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, అతని కిందే వీళ్ళందరూ ఉన్నారు అని చెప్తుంది. అతను ఎవరో కాదు, 15th centuryలో పోర్చుగల్లో అతని నాలుకని కట్ చేసేసి దారుణంగా కొట్టి చంపింటారు అతన్ని, ఆ రాజే ఇదంతా చేస్తున్నాడు అని చెప్తుంది. దాంతో ఆ బుక్ చదివినటువంటి ఆ అమ్మాయి ఆ రాజు గురించిదా మేము ఆ బుక్ లో చదివాము అని చెప్తుంది. ఆ బుక్ ఎక్కడా అని అంటే ఆ బుక్ ని ఒక లైబ్రేరియన్ తీసుకెళ్లి వీళ్ళందరికీ ఇచ్చాడంట. ఆ లైబ్రేరియన్ కి ఇదంతా జరగడానికి ఏదో ఒక సంబంధం ఉంది. తన గురించి చెప్పాలంటే డిమోర్టీ ఆత్మని సంతోషపరచాలని తనని తానే నరుక్కుని మరి రక్తాన్ని తనకి చిందించి డిమోర్టీ ఆత్మ సంతోషించేలా చేసుకుంటాడు. ఇతనే ఆ బుక్ని చదవమని 6 సంవత్సరాలకు ఒకసారి సజెస్ట్ చేస్తాడు. ఎవరు చావాలనేది ఇతనే నిర్ణయిస్తున్నాడు. ఇప్పుడు కూడా బీహార్లో ఒక అతన్ని దారుణంగా చంపుతూ ఉన్నాడు. ఎవరిని బలి ఇవ్వాలనేది ఇతనే నిర్ణయిస్తున్నాడు. ఇతనికి డిమోర్టీకి సంబంధం ఏంటి, ఇతని ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా లింక్ ఉందా, డిమోర్టీ ఆత్మని సంతోషపరచడం కోసం ఇదంతా ఇతను ఎందుకు చేస్తున్నాడు, ఇదంతా నెక్స్ట్ పార్ట్ లోనే చూడాలి. చాలా క్వశ్చన్స్ తో మూవీ అనేది ఎండ్ చేస్తారు. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.